భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. చిన్నతనం నుంచే కూడా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి ఎంతో చక్కగా వారు నేర్చుకున్న విద్యను అందరికీ అందించే క్రమంలో దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పిస్తూ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ధర్మాన్ని మనం ఏ విధంగా పట్టుకోవాలి, ఇలాంటి విషయాలను కూడా సవిస్తారంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆది పరాశక్తి క్షేత్రాధిపతులు శ్రీ 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 నిత్య విద్యా భారతి స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, చాలామందికి కూడా కాలసర్పదోషం ఉంది జాతకంలో అని అంటూ ఉంటారు. అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? తప్పనిసరిగా తల్లి, ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కాలసర్పదోషం ఎలాంటి కాలసర్పదోషం తల్లి? మీరు అడిగినట్టుగా కాలసర్పదోషం అంటే ఒక కాలసర్పదోషం ఉండదు తల్లి. 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. దానికి మళ్ళీ ఉపకాల సర్పదోషాలు ఉంటాయి. ఉపకాల సర్పదోషాలు కూడా సుమారు 36 కాలసర్పదోషాలు ఒక మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఒక జీవుణ్ణి ఎప్పుడు కూడా కాలసర్పదోషాలు వలయంలోనే ఉంటాడు. ఇది తెలుసుకునే లోపు ఆయుర్దాయం కూడా అయిపోతుంది. కదా 36 దోషాలు ఉంటాయా గురుగారు? అవును తల్లి. కాలసర్పదోష యోగం వేరు, కాలసర్ప యోగం వేరు. అవును తల్లి. దోషం అంటే దోషమే, యోగం పట్టడం వేరు. ప్రయాణం వాటితో కలిసి ప్రయాణం మంచి చేస్తే చెడు చేస్తాయి. వాటితో ఎలా ప్రయాణం చేస్తారు గురుగారు? అంటే మనకి ఎగ్జాంపుల్గా తల్లి, ఉదాహరణకు మీకు వాడుక భాషలో, లౌకిక భాషలో మీకు చెబుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నానండి. నా వయసు 40 సంవత్సరాలు వచ్చేసి ఏ ఉద్యోగం దొరకట్లేదండి. ఖచ్చితంగా కాలసర్పదోషమే. ఇది ఏ కాలసర్పదోషం అనేటువంటిది పట్టుకోగలగాలి. ఇవి సాధన ద్వారా తెలుస్తాయి. జాతక చక్రం వేసినప్పుడు తల్లి, రాహుకేతుల మధ్యలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కాలసర్పదోషమే అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేస్తాం. రాహు నుంచి కేతు వరకు చేసేటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి ఈ 6 గ్రహాలు ఏమైతే ఉన్నాయో ఈ చేసే ప్రయాణంలో ఒక కాలసర్పదోషం అయితే, కేతువు నుంచి రాహు వరకు చేసే ప్రయాణంలో ఉండేటువంటి గ్రహాలలో ఒక ప్రయాణం జరుగుతుంది. ఒకటి మంచి చేస్తే ఒకటి చెడు చేస్తుంటాయి. అందుకని బాధ్యతాయుతమైనటువంటి కాలసర్పదోషాలలో ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయాణం రాహు నుంచి ప్రయాణం మొదలవుతుంది. కేతువు నుంచి కానీ ఒక విధానంలో ప్రయాణం చేస్తే అవన్నీ యాక్సిడెంట్లు, గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి జాతక చక్రాన్ని బట్టి జ్యోతిష్కులు చూస్తారు, చెబుతుంటారు. అది దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ దోషం నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు గురుగారు, చాలా మంది కూడా వివాహం ఆలస్యం అవుతుంది అని అంటుంటారు. మరి ఇది ఏ రకమైన దోషం అంటారు? వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు ఈ కాలసర్పదోషం జాతక చక్రాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రయాణాన్ని బట్టి, 12 గదులను బట్టి, ఈ రాహుకేతుల మధ్యలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ఒక కాలసర్పదోషంగా నిర్ధారణకు వస్తారు. వివాహమే జరగట్లేదు అని అంటే దానికి ముడిపడి ఉన్నటువంటి విద్య, అందము, ఆస్తి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉపకాల సర్పదోషాల్లో చెప్తాం. అందుకని తల్లి, అసలు కాలసర్పదోషం ఎందుకు వస్తుంది, ఎందుకు వివాహం కావట్లేదంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి. అంటే మనం అనుకుంటాం ఏదో జాతక చక్రం వేయగానే ఆ కాలసర్పదోషం ఉందని చెప్పి రాహుకేతులు పూజ చేసుకోగానే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని అనుకుంటారు. అసలు తంత్రం అది కాదు. మీకు కలలోకి సర్పం వస్తుందా, కాలసర్పదోషమే. ఎక్కడైనా పంట పొలాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్పాన్ని పడగవిప్పి చూడటం చూసారా, అది కాలసర్పదోషమే. ఎవరైనా సర్పాన్ని అక్కడ చంపిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్తుండగా మీరు చూసారా, అది కాలసర్పదోషమే. అవునా? ఎక్కడైనా సర్పాన్ని దహనం చేస్తున్నప్పుడు మీరు అక్కడే నిలబడి చూస్తున్నారా, ఇది కాలసర్పదోషమే. ఈ 3 జరిగాయి గురుగారు. ఈ కాలసర్పదోషాలు ఇది కాకుండా ఎవరైనా 2 సర్పాలు మసకలాడుకోవడం కానీ అక్కడ నిలబడి చూస్తే అది కాలసర్పదోషమే. ఎవరైనా కానీ 2 వ్యక్తులు 3 వ్యక్తులు కూర్చొని సర్పాల గురించి విపరీతంగా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు, అది మన చెవిన పడిందా, ఇది కాలసర్పదోషమే. ఇప్పుడు నేను చెబుతున్నది మీరు వింటున్నారు కాబట్టి ఇది కూడా కాలసర్పదోషమే.
కాదు గురుగారు, ఒక సబ్జెక్టు, ఒక నాలెడ్జ్, ఒక విషయ పరిజ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు దోషం ఎలా అవుతుంది? ఖచ్చితంగా తల్లి, ఇక్కడ ఉన్నటువంటి విశేషంలో సర్పం అదే. ఎందుకనంటే శబ్ద వినికిడిని బట్టి వాసనను బట్టి పగలు ప్రతీకారాలు అనేటువంటివి బయటకు వస్తుంటాయి. అంటే మీరు నాతో మాట్లాడే తత్వం వేరు, మీ భావాలు వేరు. వీటిని సర్పాకారంగానే కొలుస్తారు. అందుకని మనిషిలో ఇలాంటి దుర్గుణాలు ఉన్నప్పుడు చెప్పుడు మాటల యొక్క ప్రభావాలు, చూపుడు యొక్క ప్రభావాలు, రకరకాల మనిషిలో ఉన్నటువంటి అతీతమైనటువంటి క్రూరత్వంతో కూడుకున్నటువంటి లక్షణాలు ఏమున్నా కానీ అది కాలసర్పంగానే పరిగణలో తీసుకుంటాం. అందుకని మీరు ఇప్పటికీ గమనించండి, పాము మనం మింగదని తెలిసినా కానీ అది కరిచేస్తుందేమో అని భయంతో, అది చిన్న పాము అయినా కానీ పాము చూడగానే హడలెత్తిపోతాం. అవునా కదా? ఎందుకనంటే అది విష జంతువుగా మనం అంటే మన మనసులో ఆ భావం ఉండిపోతుంది. అదే విష జంతువుకి నాగుల పంచమి వచ్చిన రోజున ఖచ్చితంగా మనం వెళ్తాం, పూజలు చేస్తాం, పొరుల దండాలు పెడతాం, అభిషేకాలు చేస్తాం. ఏది తీసుకోవాలి మనం? మీరే చెప్పండి. అంటే మనమే చంపేస్తాం, మనమే పూజిస్తాం. ఎంతవరకు ప్రామాణికం ఇది? అంటే సనాతన ధర్మంలో ఎంత గొప్పగా చెబుతారనంటే, సకల కోటి జీవరాశులకు ఆధారభూతమైనటువంటి భగవత్ స్వరూపము ఒక్కడే. అలాగే ప్రతి జీవరాశిలోనూ కూడా భగవత్ స్వరూపాన్ని చూడమని చెబుతారు. అందుకని ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి జీవరాశికి ఒక ప్రత్యేకత ఉంది. మనం మరణించాక ప్రతి ఒక్క దాంట్లో మనం బ్రతికిన తర్వాతే అన్నిట్లోనూ మనం బ్రతకాలి, అన్ని కర్మలను మనం మొయ్యాల్సిందే, అంతే తప్ప వేరేది. అందుకని ఈ కాలసర్పదోషాలు మనం చూడగానే జాతక జగలో కాలసర్పదోషాలు అంటాం కాబట్టి ఒక్కసారిగా చేయకపోవు. ఎందుకనంటే మనం చేసినటువంటి కొన్ని కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి. ఆ విధంగా అది తెలుసుకునేటువంటి సమయం వచ్చినప్పుడే అది కాలసర్పదోషంగా పరిగణలోకి వస్తుంది తప్ప ఎప్పుడో తెలుసుకున్నాను, చిన్నప్పుడు చెప్పారు కాలసర్పదోషం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడగలుగుతాను అంటే అది మళ్ళీ పగబడుతుంది మన వెనకాల. అందుకని ఈ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా, చాలా సున్నితమైనటువంటి విషయం ఇది. అందుకని కాలసర్పదోషం ఉన్నది అని అంటే ఒకటి మాత్రం కాదు. ఇప్పుడు పాముకు చెవులే ఉండవంటారు కదా గురువుగారు, మరి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే తల్లి 84 లక్షల జీవరాశులు అని అంటే భగవంతుడు ఎందుకు చెప్పాడనంటే, అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు మాట్లాడగలిగేటువంటి జీవి ఏదన్నా ఉన్నదంటే అది మానవుడే. మీరే గమనించండి, గోడ పక్క నుండి ఎవరైనా వింటున్నారనుకో, పాము చెవులరా వాడివి అన్నీ వినపడతాయి వాడికి అని అంటాం. వాటికి చెవులు ఉండవు కానీ వాటిని పోలుస్తుంటాం. అవునా కదా? ఇది విచిత్రం కదా. అలాగే ఏంటంటే తల్లి, ఒక దానికి ఆదర్శం. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకాలి. అందుకని కాలసర్పదోషం అంటే అంత ఆషామాషి కాదు, కానీ చాలా సున్నితమైనటువంటి విషయం. అది తెలుసుకోగలిగి ప్రక్షాళన చేసుకోగలిగితే కాలసర్ప యోగమే పడుతుంది. ఇప్పుడు కాలసర్ప దోషం ఎందుకు వస్తుందంటారు? ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పానో, ఏ విధంగానైతే కలలో సర్పం కనిపించినా, సర్పం యొక్క విధానాల్లో మనకు వెళ్ళినా, ఎక్కడైనా సర్పాన్ని అది పడగ విప్పి చూసినా, అది వెళ్ళిపోతుంది చూసినా, మనకు కాళ్ళ నడికన వెళ్తున్నట్టు చూసినా, ఇవన్నీ కూడా కాలసర్ప దోషాల్లోకి పరిగణించబడతాయి. మనం అడుగుతుంటాం ఎవరినైనా, ఏమండి మీకు ఎప్పుడైనా కళ్ళలో సర్పం చాలాసార్లు కనిపించిందండి, ఈ మధ్యలో చాలా పడగ విప్పినట్టు కనపడిన కాలసర్ప దోషానికి ప్రారంభంలో ఉన్నారు వీరు. మొన్ననే చూశానండి కాలసర్పదోషం, ఎవరో చంపుతుండగా నేను చూశానండి అంటారు. అందరికంటే పడలేదు కదా. అందుకని ఇక్కడ మీరు గమనించండి, సర్పాన్ని దహనం చేసినప్పుడు ప్రాణం పోయినా కానీ కళ్ళల్లో జీవం అలాగే ఉంటుంది తల్లి. సర్పాన్ని దహనం చేస్తున్నప్పుడు నోటిలో ఏదైనా ఒక కాయిన్ పెట్టి సర్పాన్ని దహనం చేస్తుంటారు కొన్ని చోట్ల విషపూరితం. అవి అక్కడ చూసినప్పుడు ఈ కంటి సుతారులో ఎంతమంది అయితే నిలబడున్నారో, ఈ కంటి సుతారులు ఎంతమంది అయితే నిలబడున్నారో, ఈ కనురెప్పిలా వాల్చి తను ఖననం అయ్యేటప్పటికి, ఈ కనురెప్ప వాల్చేటప్పటికి ఏ జీవుడైతే తన కంటి ముందున్నాడో, అది మానవుడే కాదు, అది ఎవరైనా కానీ 84 లక్షల జీవరాశులు ఏదైతే తన కంటి ముందుందో వాళ్ళందరూ ఆ కర్మను అనుభవించాలని ఉంటుంది. ఇది భయంకరమైనటువంటి కాలసర్పదోషంగా పరిగణిస్తారు. అందుకని జీవితకాలంలో ఎప్పుడైనా సరే సర్పాన్ని దహనం చేయకూడదు. అలా కానీ చేస్తున్నారంటే వారి కుటుంబాలు ఎన్ని సంవత్సరాల కర్మను వేయాల్సిందే. మరి దానికి పరిహారం లేదంటారా? అన్నిటికీ ప్రక్షాళన ఉంది, ప్రతి దానికి ప్రక్షాళన ఉంది. మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్న సాంప్రదాయాల్లో నాగశైలను విగ్రహ ప్రతిష్ఠ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, వారి సంబంధించినటువంటి పూజాది క్రతువుల్లో పాల్గొనడం, రాహుకేతులు పూజలు చేయించుకోవడం, శ్రీకాళహస్తిలో ఒక రాత్రి నిద్ర చేసి అక్కడ పూజలు చేసుకోవడం, ఇలా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు తిరగడం, సందర్శించుకోవడం, ఇవన్నీ అక్కడతోటి అయిపోతుందంటే మనం బుద్ధి మారదుగా. పూజ చేయగానే రాహుకేతులు దోషం పోయిందంటే బుద్ధి మారాలిగా. అందుకని అంటే ఎలా మారాలంటారు? మారదు తల్లి. చూసింది కళ్ళతో చూసారు అనుకోకుండా
దీనికి చూడడానికి బుద్ధికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ఉంది తల్లి. ఎందుకంటే కాలసర్పదోషాలు 12 రకాలు ఉంటాయి. ప్రథమంగా ఒక్కొక్క కాలసర్పదోషానికి ఒక మనిషి యొక్క దుర్గుణాలను బయటపెడుతుంది. ఆ కాలసర్పదోషం ఉన్న వ్యక్తి అలాగే ప్రవర్తిస్తాడు. అది ఒకటి పట్టుకోగలిగితే ఆ ప్రక్షాళన జరిగిందంటే వారు బాగుంటారు. అందుకని ప్రతి వ్యక్తిని 12 కాలసర్పదోషాలలో ఏదో ఒక కాలసర్పదోషం పట్టి పీడిస్తూనే ఉంటుంది. నాగప్రతిష్ఠ చేస్తే కాలసర్పదోషం పోయిందనంటే మన బుద్ధికి మారకపోతే అది మళ్ళా తిరిగి కాటేస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని 100 కోట్ల జనాభా ఉంది అంటే మరి ఇన్ని 100 కోట్ల నాగప్రతిష్ఠలు చేయాలంటారా? అలా అని కాదు తల్లి, అందరికీ ఉండాలని లేదు. నాగశిలలు ప్రతిష్ఠ చేస్తే నాగదోషం పోతుందని అనుకుంటే భూమండలం ఖాళీ ఉండదు. అదే అందుకని మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు ఒక జీవాన్ని జీవంగా చూస్తూ దానికి కావలసినటువంటి సత్కార్యాలు కర్ముడు అంటే మనలో ఉన్నటువంటి జీవుడు ఏదైతే ఉన్నాడో ఆ జీవుడు చెబుతుంటాడు మనకి. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు అంటే ఆత్మ, దానికి సంబంధించినటువంటి ప్రయాణంలో తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఇదిగో అంటే మనం మాట్లాడప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు తల్లి, ఒక పుట్ట దగ్గరకు నాగమ్మ దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళారు, చూడగానే నమస్కారం చేయాలని అనిపిస్తుంది. అక్కడ ఎవరికి నమస్కారం చేస్తారు? పుట్టకి చేస్తారా? అక్కడ ఉన్న సర్పానికి చేస్తారా? అయ్యవారికి చేస్తారా? గుళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి చేస్తారా? దేనికి చేస్తారు? మీ మనసుకు అనిపిస్తుంది. అంటే జీవుడు చెబుతుంటాడు నమస్కరించు అని, దేహం చేస్తుంటుంది. మీ కంటికి కనపడాల, మీరు చూడాల. అదే సమయంలో అక్కడి నుంచి ఒక సర్పం బయటకు రాగానే అందరూ గల్లంతా పారిపోతారు. ఇక్కడ బుద్ధి ఏమైందని అంటున్నాను. అందుకని జ్ఞానం అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి సర్పదోషం ఉన్నటువంటి వ్యక్తిని కాస్త జ్ఞానంతో కానీ ఆలోచించగలిగితే ఆ దోషము నుంచి చాలా అవలీలగా బయటపడిపోతారు. For more videos like this, subscribe Big TV channel.